ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తా ఉన్నాను. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిదనేది. ఇది మాది ధనిక రాష్ట్రము, మా దగ్గర రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు సీట్లు ఎక్కువగా ఉండాలని ఈ హైబ్రిడ్ ఫార్ములాలో రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే మొన్న కూడా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు హైదరాబాద్ నగరంలో 70% రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. మరి మిగతా జిల్లాలకు కోత పెట్టి, మిగతా జిల్లాలకు ఎసరు పెట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. అంతేకాదు మేము ధనవంతులము, మేము ఎక్కువ పన్ను కడుతున్నాము, మాకు ఓటింగ్ రైట్ ఎక్కువ ఉండాలా, మాకు రిజర్వేషన్ ఉండాలా అని రేపు ఎవరైనా మరి భూస్వాములు ఉంటే భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు ఉంటే కార్పొరేట్ అధినేతలు రేపు డిమాండ్ చేయవచ్చా, మాకు రిజర్వేషన్స్ కావాలని అడగవచ్చా? ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.